హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. మా ఫ్రెండ్ స్టైల్లో బీరకాయ కర్రీ ఎలా చేస్తుందో నేను ఈరోజు మా ఫ్రెండ్ చేసే బీరకాయని నేను కర్రీని మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈరోజు అయితే వీడియోలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాక ఏం వేయాలి? జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి మినుములు, శనగపప్పు, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే గీత, ఈ కర్రీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఈ కర్రీ పేరు ఏంటి? కర్రీ పేరు బీరకాయ కర్రీ. ఎక్కడ నేర్చుకున్నావు ఈ కర్రీ? కర్ణాటక. ఓకే గీత, ఈ కర్రీ ఎవరిని చూసి నేర్చుకున్నావు నువ్వు? మా మమ్మీ చూసి నేర్చుకున్నా ఫ్రెండ్స్. ఏ ఊరు మీది? మాది గుంతకాల సైడ్. అక్కడ బాగా స్పెషల్గా ఏం చేస్తారు ఎక్కువగా వంటల? నూనె వంకాయ చేస్తారు, మళ్ళీ సాంబారు, బీరకాయ కర్రీ చేస్తారు మంచిగా ఫ్రెండ్స్. ఓకే ఓకే. మరి పొలము అక్కడ ఏం పొలాలు వేస్తారు మీరు ఎక్కువగా? ఎక్కువగా పత్తి పండిస్తాము, జొన్నలు, స్పెషల్ శనగలు, అట్లా మిరపకాయలు పండిస్తాం ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వచ్చేసి మనం బీరకాయ యాడ్ చేసుకోవాలన్నమాట. బీరకాయ యాడ్ చేసుకున్నాక ఏం చేయాలి నెక్స్ట్? బీరకాయ బాగా మగ్గనివ్వాలి. ఓకే, బీరకాయ అనేది బాగా మగ్గనివ్వాలంట. తర్వాత టమాటా చేసి పసుపు ఓకే వేయాలి. చిన్నప్పుడు మీరే ఇంట్లో వంట చేస్తున్నారా? మీ మమ్మీ వంట చేస్తున్నారా? మమ్మీ చేస్తుండే, మమ్మీని చూసి నేను నేర్చుకున్నా. ఓకే, ఇలా చేయాలని చెప్పింది మమ్మీ, నేర్చుకుని నేను ఇక్కడ చేస్తున్నా. ఇప్పటికి మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. 10 ఇయర్స్ అయింది. ఫస్ట్ లో మీకు మ్యారేజ్ అయిన కొత్తలో వంట వచ్చేదా? వంట రాదు, ఈ మధ్యనే నేర్చుకున్నా. పెళ్ళి కొత్తగా నేర్చుకున్నా. అవునా? పెళ్లికి ముందు ఏం చేసేవాళ్ళు కాదు? చేస్తా కానీ అన్నము పప్పు అంతే, ఏమన్నా సాంబార్ అట్లా అన్ని రాలే. ఇప్పుడు అన్ని పెళ్ళి అయ్యాక సాంబార్, కర్రీస్, చికెన్ అన్నీ నేర్చుకున్నా. ఓకే, మరి మీకు మీ ఊరు నచ్చిందా? ఇక్కడ హైదరాబాద్ నచ్చిందా? ఇక్కడనే నచ్చింది. ఇక్కడ నచ్చిందా? హైదరాబాద్. మీరు టోటల్ డిఫరెంట్ గా ఉన్నారు. పల్లెటూరు అందరికి నచ్చుతుంది కదా. నేను ఇక్కడ వచ్చినాక ఇక్కడనే నచ్చింది మాకు. అవునా? నాకైతే మాత్రం మా ఊరు పల్లెటూరు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది కదా, నేచర్ అనేది. బాగా మనం పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది, తర్వాత చల్లని గాలి, అందరు మాట్లాడే వాళ్ళు వస్తారు బాగా. ఇక్కడైతే మన పాటికి మనం డోర్ వేసేసుకొని ఏదో ఇంట్లో పని చేసుకొని ఇంకా అంతే, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు, ఏది ఉండదు అనమాట. ఊరి దగ్గర అయితే నాకు చాలా నచ్చుతుంది. ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఏం చేయాలి గీత? 1 స్పూన్ సాల్ట్ వేయాలి. ఓకే, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకోవాలి. కొందరు ఏంటంటే ఫ్రెండ్స్, కొందరు అన్నంలో ఉప్పు అనేది వేసుకోరన్నమాట. వేసుకోని వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బెటరు. నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. కొందరు చాలా మంది నేను చూస్తున్నాను ఇక్కడ, చాలా మంది అన్నంలో ఉప్పు వేయరన్నమాట. వాళ్ళు వచ్చేసి కర్రీలో కొద్దిగా వేసుకుంటారనమాట ఎక్కువగా, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. మీరైతే కనుక అన్నంలో ఉప్పు వేసుకుంటే సరిపడినంత కర్రీలో ఉప్పు వేసుకోండి. బాగా మగ్గనివ్వాలన్నమాట. ఎంత బాగా మగ్గనిస్తే అంత పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోతే కనుక కర్రీకి ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట, మనం బాగా తింటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి టమోటాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే గీత, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? హాబీస్? ఖాళీ టైంలో ఇంకా పిల్లలకు బాక్స్ ఇచ్చేది, ఖాళీ టైంలో ఫోన్ చూస్తుంటా, యూట్యూబ్ చూస్తుంటా, టీవీ చూస్తుంటా, సీరియల్ చూస్తుంటా. ఓకే, చేస్తున్నా. ఫ్యూచర్లో మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా గీత? ఇప్పుడైతే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, సో మీరు ఏది వర్క్ చేయడం లేదు. పిల్లలు పెద్ద అయ్యాక ఏదైనా వర్క్ చేయాలి, ఒకటి ఏమైనా గోల్ ఉందా మీకు? ఉంది మాకి. ఒకటి మిషన్ నేర్చుకోవాలని పిల్లలు ఉన్నారు, నేర్చుకుని మంచి డ్రెస్సులు, ఫ్రాక్లు నేర్చుకోవాలి, బ్లౌజులు నేర్చుకోవాలని ఉంది. మీ డ్రెస్సెస్ మీరు కుట్టుకుంటే సాటిస్ఫాక్షన్ గా ఉంటుందని, సో మీరు మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనమాట. నేను జాకెట్ నేనే కుట్టుకోవాలి, నా పిల్లలు నేనే కుట్టుకోవాలని అన్ని నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే.
ఇలా బాగా మగ్గనివ్వాలన్నమాట. మీకు కన్నడ కూడా లాంగ్వేజ్ వస్తుంది కదా, ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి మీ మదర్ టంగ్ కదా, సో చిన్నప్పటి నుంచి మేము కన్నడనే మాట్లాడుతున్నాం ఊర్లోనే, అందుకే అట్లా లాంగ్వేజ్ రెండు వస్తున్నవి, కన్నడ మీ తెలుగు. మదర్ టంగ్ అది కాబట్టి కన్నడ వస్తుందా? కన్నడ వస్తుంది, రెండు లాంగ్వేజ్ వస్తున్నది. చిన్నప్పటి నుంచి కన్నడ భాష మాట్లాడినందుకు రెండు మిక్స్ అయ్యి అలా మాట్లాడుతున్నాను నేను. ఓకే, మరి మీ ఊరు ఏది? నేటివ్ ప్లేస్, సొంతూరు ఏది? సొంతూరు బళ్ళారి. బళ్ళారి గుత్తి దగ్గరనా? ఓకే, మాది కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. గుత్తి, తాడుపత్రి కొంచెం అలా దాటిన తర్వాత ఎర్రగుంట్లు వస్తుంది, అదే మా ఊరు. మీ ఊరికి మా ఊరికి ఏం పెద్ద డిస్టెన్స్ ఏమి ఎక్కువ లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం మనము తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి, ఎక్కువ తింటే ఎక్కువ, ఎవరికి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే 2 స్పూన్స్ కారం ఎక్కువ వేసింది. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఈ మధ్యకాలంలో, గ్యాస్ట్రిక్స్ ఇవన్నీ. కొంచెం పులుపు తినాలన్నా అసిడిటీ, తర్వాత కారం ఎక్కువ. ఇంకా డాక్టర్స్ కూడా మసాలాలు, కారాలు, ఉప్పులు ఇవన్నీ తగ్గించమని చెప్తున్నారు. సో వాటికి తగ్గట్టుగానే చాలా మంది కారం అనేది తగ్గించినారనమాట. మా ఇంట్లో కూడా కారం అనేది చాలా తక్కువ తింటారు ఫ్రెండ్స్. ఓకే గీత, మా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్, నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మా అమ్మ మా నాన్న తర్వాత నాకు పూర్ణిమనే ఎక్కువ. ఒకసారి పూర్ణిమకు హాయ్ చెప్పు. హాయ్ పూర్ణిమ. పూర్ణిమ, నువ్వు ఎక్కడున్నా వీడియో చూడు. ఇలా మొత్తం వచ్చేసి మనము కర్రీని బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ లత, ఇంకా పార్వతి, శ్రవంతి, నాజియా, సుమలత, వీళ్ళందరికీ హాయ్ ఒకసారి. ఓకే గీత, మీరు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత చేసిన వంట ఏది? ఫస్ట్ మీరు చేసిన వంట? సాంబార్, ఇడ్లీ. మా వారు మంచిగా సూపర్ ఉందని మంచిగా తింటాడు. చికెన్ చేసుకొని మళ్ళీ ఇడ్లీలోకి మంచిగా చేసిన చికెన్ మంచిగా ఉంది అని సూపర్ ఉందని చెప్తారు మా ఆయన. ఓకే, వెరీ గుడ్. 3 మంచిగా చేస్తావు, నువ్వు కొత్తగా అయినాక మంచిగా నేర్చుకున్నావు ఫ్రెండ్స్ అని చెప్తారు. ఓకే, మరి మీ ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా వండుతారా? వండుతాం, వారానికి 2 సార్లు వండుతాం. ఓకే, చికెనా మటనా లేకుంటే ఫిష్ కూడా తెచ్చుకుంటారా? చికెన్ ఎక్కువ, మటన్ తక్కువ, ఫిష్ కానీ తక్కువ. ఫిష్ ఎక్కువ వండేకి రాదు, నేర్చుకోవాలనుకుంటున్నా ఇప్పుడే కొద్దిగా. ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకు వచ్చేసి ఫ్రెష్ గా దొరికేదంటే ఇంకా చికెనే, మటన్ అంత మంచిగా ఉండదు అనమాట ఎవరు. అందుకే సో మటన్ ఎవరు తెచ్చుకోరు, చికెనే తెచ్చుకుంటారు అనమాట. ఇంకా చేపలు కూడా మనకు ఫ్రెష్ దొరకాలంటే దొరకవు, కొన్ని ఏరియాస్ లో దొరుకుతాయి. పిల్లలు ఏం చదువుతున్నారు గీత మీ పిల్లలు? పెద్ద పాప వచ్చేసి 3వ తరగతి, చిన్న పాప వచ్చేసి 2nd, బాబు కేజీ చదువుతున్నాడు. 3 పిల్లలు. ఓకే, మరి పిల్లలతో నీకు ఈ టైం అంతా ఇలాగే గడిచిపోతుంటుంది కదా? 3 పిల్లలు అంటే చాలా కష్టం, ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇలాగే టైం అంతా గడిచిపోతుంటుంది కదా? ఇలాగే గడిచిపోతుంది నాకు ఎంత టైం అంతా. ఇంకా పొద్దున లేచి వాళ్ళు స్నానం చేసి టిఫిన్ చేసి తినిపించి రెడీ చేసి పంపిస్తా. తర్వాత లంచ్ బాక్స్ తీసుకోపోయి వాళ్ళకి ఇచ్చేసి వస్తా. మళ్ళీ సాయంత్రం వస్తేనే ఏమన్నా స్నాక్స్ చేసి వాళ్ళకి వచ్చినాక తినబెట్టి మళ్ళీ ట్యూషన్కి పంపిస్తాం మా పిల్లల్ని. ఇదే ఫ్రెండ్స్ నేను చేసేది. అందరికి ఒక హౌస్ వైఫ్ చేసే పనులన్నీ ఇవే ఫ్రెండ్స్. కానీ హౌస్ వైఫ్ మాత్రం ఏం పని చేస్తున్నారు, పని పట్టలేదు అనేసి అంటారు. కానీ హౌస్ వైఫ్ చేసినంత పని ఎవ్వరు చెయ్యరు నన్ను అడిగితే కనుక. ఓకే గీత, నేను నిన్న మీ ఇంటికి వచ్చేసి టమాటా పచ్చడి చేశాను కదా, టమాటా పచ్చడి ఎలా ఉందన్నారు మీ ఇంట్లో వాళ్ళు? అందరూ సూపర్ ఉన్నారు అన్నారు, చెప్పినారు. మా అమ్మ కూడా అడిగింది, ఒకసారి చూపియండి నాకు వీడియో పంపియండి, సూపర్ ఉంటే నేను ట్రై చేసి మా పాపలో పెడతానని చెప్పింది. మంచిగా ఉంది, సూపర్ ఉంది, అందుకని అమ్మకి కూడా పంపిస్తున్నా వీడియో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి. టమోటా పచ్చడి అయితే మనకు జలుబు లేచినప్పుడు కానీ ఏం తినబుద్ధి కానప్పుడు కానీ ఈ టమోటా పచ్చడి ఒక్కసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్. అస్సలు ఇంకా మీరైతే ఎప్పుడైనా సరే ఆ టమోటా పచ్చడి చేసుకుంటారనమాట. ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇది 1 వీక్ వరకు నిలువ ఉంటుంది. సో మీరు కూడా ఈ టమోటా పచ్చడిని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా వేపుకున్న తర్వాత తెల్లగడ్డ, కొత్తిమీర ఇలా దంచుకోవాలన్నమాట. మనకు ఒకటి చిన్న రోల్ ఉంటే గనక బాగుంటుంది ఫ్రెండ్స్, ఇంట్లో ఏదన్నా ఇలా కొద్దిగా దంచుకోవాలంటే. నేను ఆ రోల్ కోసమే చూస్తున్నాను అనమాట, ఎక్కడ దొరకడం లేదు. దొరికితే గనక తీసుకుంటాను. ఈ పాప కూడా తీసుకోవాలని అంటుంది రోలు. ఇలా దంచేసుకొని మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి.
కొత్తిమీర తెల్లగడ్డ వచ్చేసి మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా యాడ్ చేసేసుకొని మనం కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, మసాలా అంతా బాగా పట్టేటట్టుగా. ఇలా మనకు పులుసు వద్దనుకుంటే ఇలా ఫ్రై మాదిరి చేసుకోవచ్చు, అన్నంలోకి బాగుంటుంది, కలుపుకొని తినను. కొంచెం పులుసు టైప్ కావాలి ఏదైనా చపాతీలోకి రొట్టెలోకి అనుకుంటే కనుక మనం కొద్దిగా పులుసు చేసుకోవాలన్నమాట. ఈ పులుసు చేసుకోవడానికి వచ్చేసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. స్టార్ట్ చేసినప్పుడు ఆపాలని. కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ గీత. హాయ్. హాయ్. ఈమెనే కర్రీ చేసేది, ఈరోజు బీరకాయ కర్రీ చేస్తుంది అనమాట. మీరు కూడా కర్రీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ బీరకాయ కర్రీ చాలా బాగుంటుందంట. వీళ్ళ ఊర్లో స్పెషల్గా ఈ బీరకాయ కర్రీనే చేసుకుంటారంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. నేనైతే ఇప్పుడు కర్రీ టేస్ట్ చేయబోతున్నాను. ఫ్రెండ్ చేసిన కర్రీని ఒకసారి టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తున్నాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కారం, ఉప్పు, ఆనియన్స్ అన్నీ బాగా పట్టినాయి అనమాట. కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, కర్రీ ఎలా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.